హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. నగరం మొత్తం కుండపోత ఉరుస్తుంది. గంట నుంచి అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు వరుణుడు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, సైదాబాద్, లక్డీకపుల్, బంజారాహిల్స్, ఎల్బీ నగర్, నాగోల్లో వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం మరికొద్దిసేపట్లో నగరం అంతటా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భాగ్యనగరంలోనే కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2 గంటల్లో ఆయా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్కు వానగండం. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈరోజు రాత్రి ఉప్పల్ వేదికగా గుజరాత్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వర్షంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. రైట్ రహీం, హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఒక 20 నిమిషాల ముందు నుంచి కూడా హైదరాబాద్లో చుట్టుపక్కల మొత్తం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయి. అయితే కొన్ని చోట్ల కుండపోత వర్షం కురుస్తుంది. అంటే వర్షం సంబంధించి వాతావరణ కేంద్రం కొంచెం ముందుగానే హెచ్చరించింది. అయితే వాతావరణ కేంద్రం హెచ్చరించినట్టు ప్రకారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలని చెప్పారు. కానీ ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పలు చోట్ల భారీ వర్షం నమోదవుతుంది. అంటే 4 నుంచి 5 సెంటీమీటర్ల పైగా వర్షపాతం అనేది మనకు హైదరాబాద్లో ప్రస్తుతం నమోదవుతుంది. ఇంకా ఒకవేళ ఇదే వర్షం కనుక ఈ ప్రస్తుతం పడుతున్న ఇదే వర్షం మరొక గంట పాటు కూడా హైదరాబాద్లో కొనసాగితే మొత్తం హైదరాబాద్ అంతా కూడా అస్తవ్యస్తం అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగడం, అదేవిధంగా ప్రధాన రహదారులన్నీ కూడా నీట మునిగి అటు ట్రాఫిక్కి అంతరాయం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక ఇదే నెలలో ఒక 9 రోజుల ముందు సరిగ్గా మే 7వ తేదీ సాయంత్రం పడ్డ వర్షానికి హైదరాబాద్ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. మళ్ళీ తిరిగి అదే అంతటి స్థాయి వర్షం ఈరోజు మళ్ళీ పడుతుంది. ఇక ఈ ప్రస్తుతం పడుతున్న వర్షం సాయంత్రం 7 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం కొద్దిసేపటి క్రితమే తెలిపింది. ఇక వర్షం కారణంగా హైదరాబాద్లో ఈరోజు జరగాల్సిన సన్ రైజ్ హైదరాబాద్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ కూడా ఈరోజు రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అటు స్టేడియం పిచ్ మీద పూర్తిగా కవర్లతోటి స్టేడియం సిబ్బంది మొత్తం కప్పేశారు. ఇక హైదరాబాద్లో ఒక 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షం ఒక గంట వ్యవధిలోనే పడితే మొత్తం ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోతాయి. మ్యాన్హోల్లు సైతం కూడా నోర్లు తెరుచుకొని బయటకి పొంగి పొర్లుతూ ఉంటాయి. ఇప్పటికే హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అటు జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేసింది. రాబోయే 3 గంటల పాటు కూడా ఎవరు బయటికి రావద్దని, అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని కూడా గద్వాల విజయలక్ష్మి మేయర్ సూచించారు. ఇక జిహెచ్ఎంసీ సిబ్బందితో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ హైదరాబాద్లో ఉంటాయో ఆ పాయింట్ల దగ్గర వర్షం నీళ్ళను తొలగించేందుకు కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధమయ్యారు. ఇక హైదరాబాద్లో సరిగ్గా 20 నిమిషాల ముందు నుంచి కుండపోత కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడడం స్టార్ట్ అయినప్పటికీ కొన్ని చోట్ల అంటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఉప్పల్ లాంటి హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ సెంటర్ సిటీలోని కొన్ని ప్రాంతాలు కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే వాతావరణ కేంద్రం మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయని మాత్రమే హెచ్చరించింది. అయితే అందుకు అంచనాలకు మించి హైదరాబాద్లో ప్రస్తుతం వర్షం అనేది కొనసాగుతుంది. ఒకవేళ ఇదే వర్షం కనుక మరో గంట పాటు కూడా ఇదే వర్షం భారీ వర్షం కొనసాగితే హైదరాబాద్ మొత్తం ప్రధాన రహదారులన్నీ నీట మునిగే అవకాశం ఉంటుంది. ఇక సాయంత్రం 5 గంటలు దాటితే ప్రతిరోజు ఎన్నో లక్షల వాహనాలు కూడా బయటకి వస్తాయి. అంటే ఆఫీసులను ముగించుకొని ఉద్యోగులందరూ కూడా తమ తమ ఇళ్లకు వెళ్ళేందుకు సాయంత్రం 5 గంటల నుంచే స్టార్ట్ అవుతుంటారు. పీక్ అవర్స్ అని కూడా అంటారు. అంటే 5 నుంచి
9 గంటల వరకు హైదరాబాద్లో మొత్తం రద్దీ అనేది మొదలవుతుంది. ఒకవేళ ఇదే వర్షం ఇలాగే కొనసాగితే హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్తో పాటు ప్రధాన రహదారులన్నీ నీట మునిగిపోతాయి. ఉదాహరణకు మనకి 9 రోజుల క్రితం ఇదే హైదరాబాద్లో మే 7న పెద్ద వర్షం పడింది. పంజాగుట్ట ఫ్లైఓవర్తో పాటు బేగంపేట రహదారి ఇలా అన్ని రహదారులన్నీ కూడా నీట మునిగిపోయాయి. డిఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యక్షంగా రోడ్ల మీద దిగి ట్రాఫిక్ పోలీసుల సహాయంతో పాటు ఎక్కడైతే నీళ్లు నిలిచిపోతాయో ఆ నీటిని తొలగించే ప్రయత్నం చేయడంతో ఆ రోజు కొంత తొందరగానే ఆ నీళ్లు వెళ్ళిపోవడం, వర్షం నీళ్లు దారి మళ్లించడం ఇలాంటివన్నీ జరగడంతో కొంత హైదరాబాద్లో ఆ రోజు ట్రాఫిక్ అనేది కొంత తొందరగానే ఉపశమనం లభించింది. కానీ ఈరోజు మాత్రం భారీ వర్షం మరింత ఎక్కువగా అంటే 7 గంటల వరకు కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో అటు జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్తో పాటు డిఆర్ఎఫ్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అయింది. ఎందుకంటే హైదరాబాద్లో ఒక 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం ఒక గంట వ్యవధిలో కనుక నమోదైతే అది చాలా పెద్ద వర్షపాతంగా పరిగణిస్తారు. ఇక హైదరాబాద్లో వాటర్ లాగింగ్ పాయింట్స్ దాదాపు 100కు పైగా వాటర్ లాగింగ్స్ హైదరాబాద్లో ఉన్నాయి. మన ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద కొద్దిపాటి వర్షానికే మొత్తం నీట మునిగిపోతుంది. అదే సిచ్యువేషన్ పంజాగుట్ట దగ్గర ఉంటుంది. అదే సిచ్యువేషన్ పలు లోతట్టు ప్రాంతాల దగ్గర కూడా అదే నమోదవుతుంది. ఇక మియాపూర్ మెట్రో స్టేషన్, బస్ స్టేషన్ ఇలా ప్రతి చోట కూడా ఇలాంటి నీట మునిగే పరిస్థితులే మనకి రిపీట్ అవుతుంటాయి. రహీం, ప్రస్తుతానికైతే హైదరాబాద్ వ్యాప్తంగా అటు శివారు ప్రాంతాలతో పాటు అటు బాచుపల్లి, గచ్చిపౌలి ఇలాంటి ఏరియాలతో పాటు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం భారీ వర్షం అయితే కొనసాగుతుంది. రహీం, థ్యాంక్ యూ సార్.